హైదరాబాద్లోని మెడికల్ షాపులు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారిపోవడమే కాకుండా నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ జరిపిన తాజా సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వాస్తవాల్లో అత్యంత కీలకమైన అంశం సర్టిఫికేట్ రెంటల్. చాలా షాపుల్లో ఫార్మసిస్టులు ఉండరు. నెలకు 5,000 నుంచి 10,000 చెల్లించి ఒక ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ను అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఆ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి అసలు షాప్ ముఖమే చూడడు. నిబంధనల ప్రకారం ఫార్మసిస్ట్ సమక్షంలోనే మందులు ఇవ్వాలి. కానీ ఇక్కడ కేవలం 10వ తరగతి చదివిన సేల్స్ బాయ్ డాక్టర్ రాసిన మందుల చీటీని చదువుతున్నారు. తనిఖీల్లో ప్రధానంగా బయటపడిన మరో అంశం బిల్లులు లేని వ్యాపారం. అనేక ఫార్మసీలు మందులు కొనుగోలు మరియు విక్రయాలకు సంబంధించిన సరైన రికార్డులను నిర్వహించడం లేదు. హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వస్తున్న తక్కువ నాణ్యత గల మందులను లాభాల కోసం విక్రయిస్తున్నారు. వీటి వల్ల రోగం తగ్గకపోగా కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడని మత్తు పదార్థాలను కొన్ని ఫార్మసీలు అక్రమంగా విక్రయిస్తున్నాయి. కోడైన్ కలిగిన దగ్గు సిరప్లు, నిద్ర మాత్రలు యువతకు, విద్యార్థులకు విచ్చలవిడిగా అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని అధిక ధరలకు అమ్ముతూ ఫార్మసీలు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డాయని ఈ సోదాల్లో బయటపడింది. హైదరాబాద్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరగడానికి ప్రధాన కారణం ఈ షాపులే అంటున్నారు. చిన్నపాటి ఇన్ఫెక్షన్లకు కూడా అత్యంత శక్తివంతమైన యాంటీబయోటిక్స్ను ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో నిజంగా అవసరమైనప్పుడు ఆ యాంటీబయోటిక్స్ రోగి శరీరంపై పనిచేయవు. ఈ క్రమంలో తనిఖీల్లో దొరికిన షాపులపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వందలాది షాపుల లైసెన్సులను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా రద్దు చేస్తున్నారు. అలాగే నకిలీ మందులు అమ్మిన వారిపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. అసలు మనం మందులు కొనేటప్పుడు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అందులో మొదటిది, బిల్లు లేని మందులు ప్రాణాపాయం కావచ్చు. ఖచ్చితంగా కంప్యూటర్ జనరేటెడ్ బిల్లు అడగాలి. రెండో ప్రశ్న, షాప్లో క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ఉన్నారా లేదా అని అడగడం మన హక్కు. మూడో ప్రశ్న, కోల్డ్ స్టోరేజ్ ఉందా అని అడగాలి. ఇన్సులిన్, కొన్ని రకాల వ్యాక్సిన్లు ఫ్రిడ్జ్లో ఉంచాలి. అవి బయట ఉంటే కొనకూడదు. మీ చుట్టుపక్కల మందుల షాపుల్లో అక్రమాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డ్రగ్ కంట్రోల్ అధికారులకు లేదా టోల్ ఫ్రీ నెంబర్కు కంప్లైంట్ చేయండి.